బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు చక్రం తిప్పిన పూజా హెగ్డే కెరీర్ బిగినింగ్ లోనే తన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. దాదాపు అందరూ స్టార్ హీరోలతో జత కట్టింది ఈ చిన్నది. మధ్యలో ఇక్కడ అవకాశాలు తగ్గటం, వరుస అపజయాలు ఎదురవటంతో బాలీవుడ్ లోకి జంప్ అయింది ఈ భామ. అక్కడ కూడా కొంత నిరాశే చవి చూసింది. కానీ ప్రెజెంట్ తమిళ్, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్టులు లైన్ లో పెట్టిన పూజ ఇదిలా ఉంటే మనకు తెలిసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కామన్. దీనికి ఎవరూ మినహాయింపుగా నిలవటం లేదు. కొందరు ఫాలోయింగ్ కోసం, మరికొందరు అదో రకమైన పైశాచిక ఆనందంతో ఇలా రకరకాల కారణాల వల్ల ఆన్లైన్ ని ఒక చెత్తబుట్టగా మార్చేస్తున్నారు. అయితే స్టార్ హీరోలు, హీరోయిన్లు వీటిని పెద్దగా పట్టించుకోరు. కానీ గ్రౌండ్ లెవెల్లో అభిమానులు చేసుకునే ట్రోలింగ్ వార్ మహాదారుణంగా ఉంటుంది. దీని బారిన పడిన హీరోయిన్లు కూడా చాలా మంది ఉన్నారు. అందులో పూజా హెగ్డే కూడా ఒకరు. అవును, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీని గురించి స్పందించింది. నేను సాధారణంగా కొన్ని విషయాలు పట్టించుకోను, కానీ అదే పనిగా నాపై వచ్చేసరికి ట్రోల్స్ చూసి తట్టుకోలేకపోయాను. వెంటనే నా టీంతో నన్ను ట్రోల్ చేస్తున్న పేజెస్ గురించి కనుక్కోమని చెప్తే అప్పుడు షాకింగ్ విషయాలు కొన్ని తెలిసాయి. వెనుక నుండి కొందరు డబ్బులిచ్చి మరీ ట్రోలింగ్ చేస్తున్న సంగతి బయటపడింది. అంతేకాదు, ఒకవేళ వాటిని ఆపాలంటే ఎంత మొత్తం ఖర్చు అవుతుందో కూడా ముందే చెప్పేస్తున్నారు. అంటే చేయటానికి ఒక రేటు, చేసింది ఆపటానికి ఒక రేటు. ఈ వ్యాపారం ఏదో బాగుంది కదా, అలా అని ఉత్తి పుణ్యానికి డబ్బులు ఇచ్చుకుంటూ పోలేం కదా అని చెప్పింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.